టీజర్ చాలా బాగుంది. మీ క్యారెక్టర్ ఉండడం, మీరు ఉండడం కూడా టీజర్ని హైప్ తీసుకొచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే ఎమోషనల్గా మీరు అందులో యాక్ట్ చేయడం అంతా కూడా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, కల్కి మూవీలో కూడా బుజ్జి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ప్రభాస్ నా లైఫ్లోకి ఒక పార్ట్నర్ వస్తుందన్నారు. అంటే ఈ సినిమాలో మీ విషయంలో కూడా పెళ్ళయింది, పిల్లలు ఇట్లా కూడా ఇన్స్టాల్ అయ్యి రావడం జరిగింది కదా. సో వచ్చి యాక్టర్స్ బయటకు వచ్చి ఇదంతా కూడా ప్రమోషన్ ఇట్లా అని ఎందుకు ఎక్కడా చెప్పరు? కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ అండి, నాకు అర్థం అవ్వలేదు. అంటే యాక్చువల్లీ ఏంటంటే కల్కి మూవీలో ప్రభాస్ బుజ్జిని అంటే మీరు కల్కి చూసారా? యా, బుజ్జి తెలుసు నాకు. ఓకే, సో కల్కి చూడలేదు? ఇంకా చూడలేదు. అదే అర్థమైంది, బుజ్జి తెలుసు అంటే కల్కి చూడలేదని. సో అందులో వెహికల్ గురించి, అంటే తను నడిపిన వెహికల్ గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బుజ్జి నా లైఫ్ పార్ట్నర్లోకి నా బుజ్జి రాబోతుంది అని తను చెప్పారు. సో అదంతా కూడా సోషల్ మీడియాలో ఒక 1 or 2 days 1 week వైరల్గా మారింది. సేమ్ ఇప్పుడు మీ మూవీ విషయంలోకి వచ్చినా కూడా మ్యారేజ్ అయింది, పిల్లలు ఇదంతా కూడా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా చెప్పారు కదా, ఇట్లా మదర్ని అడగడం జరిగింది అని. సో ఇలా హీరోయిన్స్ విషయంలో ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మూవీని, లేదు అంటే కొంతమంది సోషల్ మీడియాలోనే వైరల్గా అవుతున్నాయి ఇవన్నీ. సో మీకేమనిపిస్తుంది, ఇలా యాక్ట్రెస్ వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి కదా ఇదంతా కూడా మూవీ అని చెప్పి, దాన్ని ఎందుకు ప్రమోషనల్గా చూస్తున్నారు? మళ్ళీ అర్థం కాలేదు. నాకు అర్థమైంది, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ ఇస్ సచ్ అ బిగ్ డీల్. యాక్చువల్లీ నేను ఈ స్టేజ్ మీద చెప్పాను దట్ ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయి కాబట్టే కదా నేను చెప్పాను. ఇట్స్ నాట్ దట్ ఐ వాంటెడ్ దెమ్ టు రైట్ సంథింగ్ లైక్ దట్ కదా. ఆబ్వియస్లీ నాట్. లేదు, ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ అని చెప్పారు అంతే. బట్ దిస్ ఈజ్ నాట్ మీరు యూ కెన్ ఆస్క్ దెమ్. ఐ మీన్ we never discussed that there should be a PR strategy or a plan or anything like that. I don't even know if they know that articles like this came out. But it's not such a big deal, and let's not waste time on articles or something like that. But honestly speaking, I'm happy to say that, like, if I am going to be, see, my job is to promote this film, and adi nenu manaspurtiga chestanu, film kosam kaadu. Ee movie ippudu for whatever reasons we've been spending a lot of time on it. We have grown together as a family, and all these people mean so much to me. And ee movie ni ippudu mee daggara తీసుకురావాలంటే అది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఓ బాధ్యత అంటే అంత మాత్రం నేను మనస్ఫూర్తిగా దాని వెనకాల నుంచి నేను అది ప్రమోట్ చేస్తాను. వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ, ఐ విల్ డూ. బట్ దిస్ ఇస్ నాట్ అ గిమ్మిక్ దట్ ఐ థాట్ ఐ షుడ్ ఎవర్ డూ. అండ్ it's just a silly article that somebody wrote. But yeah, I am married to Prasad. They are my kids. నివేదిత గారు ఒక క్వశ్చన్ లాస్ట్. అయితే యాక్చువల్లీ డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే. అయితే అనుష్క గారి విషయంలో కావచ్చు, మీ విషయంలో, ఇలా కొంతమంది ఆర్టిస్టుల విషయంలో వెయిట్ పుట్టానికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇవన్నీ. అంటే లేడీస్కి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో. బట్ ఒక హీరోయిన్ అంటే 0 సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. సో వీటికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ మీతోనే నేను చెప్పాలి, ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో, నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఎల్స్ ఇస్ సోషల్ మీడియాలో మీరు చూడలేదేమో యాక్చువల్లీ. నో, బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐల్ జస్ట్ పుట్ ఇట్ సింపుల్. 35 అనేది ఈ సెట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు, కాస్ట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు, టెక్నీషియన్స్ వెయిట్ కాదు. దట్స్ ఆల్.